కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మరియు రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీజీహెచ్ లో సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. సిఐటియు అనుబంధ సంఘాలతో పాటు ఇతర ట్రేడ్ యూనియన్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యమానికి అండగా నిలబడతాయని అన్నారు. అనంతరం సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ యాజమాన్యాన్ని పిలిపించి కార్మికులతో చర్చలు జరిపించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ వారిదేనని అన్నారు. జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని కోరుతున్నాం. సిఐటియు సభ్యులను అక్రమంగా విధులకు దూరం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలతో పాటు చెక్క ధర్మారావు, అప్పన్న, బాలరాజు, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, సోమరాజు, ఆదినారాయణ, భాస్కర్ రావు, షఫీఖాన్ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ సెక్యూరిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇవాళ 4వ రోజు. ఈ సమస్యల పరిష్కారం చేయడంలో అధికారులు కానీ ఈ సెక్యూరిటీ యాజమాన్యం కానీ చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తక్షణమే విధులకు నిలుపుదల చేసినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేషరతుగా వెంటనే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్యాజువల్ లీవులు గత కాంట్రాక్టర్ వారు అమలు చేసేవారు. ఈ కాంట్రాక్టర్ వారు వచ్చిన తర్వాత నిలుపుదల చేశారు. క్యాజువల్ లీవులు కూడా ఈ కాంట్రాక్టర్ వారు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 13,900 రూపాయలు అమలు చేయవలసి ఉన్నది. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. వీళ్ళకి ఉన్నటువంటి జీవో ప్రకారం 18,600 ఉండగా పిఎఫ్ పిఎస్ఐ కటింగ్ పోను 13,900 జీతం చెల్లించాలి. కానీ 13,900 చెల్లించకుండా 12,199 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్కి కాకినాడ కలెక్టర్ గారు అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయనైనా స్పందించాలి. హాస్పిటల్లో ఏం జరుగుతుందో పేపర్ల ద్వారానో టీవీల ద్వారానో నిరంతరం వస్తూ ఉంది. ఏం జరుగుతుందనేటువంటి పరిశీలన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అదేవిధంగా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఈ హాస్పిటల్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటిది ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కార్మికులు సమస్యలు ఉన్నాయని లెటర్ పట్టుకెళ్ళి ఇస్తే నాకు సంబంధం లేదు, మేము ఇది చూడలేదు, కాంట్రాక్ట్ సంస్థ వారే చూసుకుంటారని చెప్పడం చాలా దారుణం. చట్టం ఏం చెప్తుందనంటే కాంట్రాక్ట్ ఎవరైనా కానీ దానికి యాజమాన్య బాధ్యతగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ పాత్రలో ఉన్నారో వాళ్ళ యజమాని అయినా సూపరింటెండెంట్ అయినా ప్రిన్సిపల్ ఎంప్లాయీ బాధ్యతలో ప్రిన్సిపల్ ఎంప్లాయీ హోదాలో ఖచ్చితంగా బాధ్యత తీసుకుని కార్మికుల సమస్యను వస్తే ఆ సమస్య పరిష్కరించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి బాధ్యతని గుర్తెరగాలనేసి ఈరోజు సూపరింటెండెంట్ గారికి తెలియజేస్తున్నాం. తమరు తమ విధులు తెలుసుకోండి. సూపరింటెండెంట్ హోదాలో మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఈ విషయంలో కలగజేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే ఈ సిఐటి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు పోరాటానికి ప్రత్యక్షంగా దిగడానికి సిద్ధపడుతున్నాయి. అంతటి పోరాటం వరకు తెచ్చుకోవద్దనేసి మేము ప్రభుత్వ అధికారుల వారికి హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పటికైనా సమస్య పరిష్కరించాలని తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ సామాన్య ప్రభుత్వ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్స్, ఆర్ఎంసీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఇతర ఏదైనా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కార్తికేయ కాంట్రాక్టర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి లెటర్ ఇచ్చి తెలియజేశారు. అయితే యాజమాన్యం స్పందించకపోవడంతో 4వ రోజు రిలే నిరాదీక్షలు జరుగుతామని నిరాదీక్షలకి కాకినాడ రూరల్ సిఐటియు మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా పోరాటం ద్వారానే విజయాలు సాధించగలమని, మన హక్కుల్ని సాధించుకోగలమని చెప్పి మరోసారి నిరూపించడం కోసం ఈ దీక్షలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం, కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వ అధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు స్పందించి తక్షణం సిఐటియు సెక్యూరిటీ గార్డ్స్తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రాజా, సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి.